గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామిని షష్ఠి రోజు దర్శించుకుంటే ఆయుష్, ఆరోగ్యంతో పాటు సంతానం కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య ఆలయంలో షష్ఠి వేడుకలపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి అయితే భక్తులు క్యూలు కట్టారు. అసలు ఎంతమంది భక్తులు స్వామి దర్శనాన్ని చేసుకున్నారు, వారికి ఏమి ఏర్పాటు చేశారు, అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్, ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ కాకినాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ ఆలయానికి స్వామివారి దర్శనానికి వస్తారు. అసలు ఎంతమంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు, ఏమి ఏర్పాట్లు చేశారు, ఎన్ని రోజులు ఉత్సవాలు జరుగుతాయి? ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలు 5 రోజులు జరుగుతాయండి. మొన్న 24వ తారీఖు ఏమో అంకురార్పణ పల్లకీ సేవ అయ్యింది, 25 స్వామివారి కళ్యాణం, 26 సుబ్రహ్మణ్య షష్ఠి, తర్వాత వ్యాధస్వస్తి, 29 ఏమో శ్రీ పుష్పాలంకరణతో ఉత్సవాలు ముగుస్తాయి. గత సంవత్సరం 15,000 మంది వచ్చారు, కానీ ఈ ఏడాది 30,000 మంది వరకు వస్తారు. ఎందుకంటే ఇప్పటికే 20,000 భక్తులు క్రాస్ అయ్యారు. వారు తగ్గ ఏర్పాట్లు అవి చేయడం జరిగింది. ముందు జాగ్రత్తగా మేము 20,000 మంది అనుకున్నాం గత కన్నా, కానీ 30,000 మందికి తగ్గ ప్రాంగణాన్ని సిద్ధం చేసుకున్నాం మా ఖాళీ స్థలంలో. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తాం. మంచినీటి ప్యాకెట్లు కానీ, కార్పెట్లు వేయడం కానీ, టెంట్లు కానీ అన్నీ ఏర్పాటు చేసుకుని ఉన్నాం. దానితోడు భక్తులు కూడా ఎక్కువ ఇదే అవ్వకుండా సామాన్య భక్తుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా దర్శనం జరిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయం చెప్తున్నారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏదో ఉందో స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. పంచమి రోజున భక్తులంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే నాగదోషాలు తొలగిపోతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి అయితే భక్తులు పోటెత్తారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని, చివరి రోజు శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని కూడా ఆలయం చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ.